మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సూపర్ సార్. అయితే అదే నాకు మీ జీవితం అంతా కూడా మీ ఇష్టం ఒకటి ఉంటుంది, మీ ప్రయాణం ఒకటి ఉంటుంది, మీరు చేసే పని ఒకటి ఉంటుంది. ఇదే సందర్భంలో దీని కంటిన్యూటీ క్వశ్చనే ఒకటి ఉంది. రామారావు గారు అంటే అంత ఇష్టం, దేవుళ్ళలా చూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. నాకు 8 సినిమాలు చేశాను, అన్ని అద్భుతమైన పాత్రలు, మంచి అటువంటి హీరో మళ్ళీ రాడండి. ఇంకా అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి, ఈ చాడీలు చాపు ఇవి ఏం పట్టించుకోవడానికి అసలు నేను అటువంటి హీరో నేను చూడలేదు ఇంతవరకు. కనవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, అక్కడ కృష్ణరాజు గారు సరదాగా ఉంటాడు, అనుభవం సరదాగా. ఈయన అలా కాదు, ఈయన బోలాశంకరుడు. రామారావు నెక్స్ట్ బోలాశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులు వేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు కృష్ణ గారు. తాతినేని రామారావు గారు డైరెక్టరు, ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు. అగ్ని కెరటాలు అని సినిమా చేస్తాను. ఆయనతో ఎప్పుడు చేసిన బ్రదర్ వేషమే నేను, ప్లస్ ఆయనకి ఆపోజిట్. మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండి, కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది, ఫైట్లు చేస్తాడని ఎవరు అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు. అలాగా ఎవరు ఏ హీరో చెప్పడు కదా, అన్నీ నాకే కావాలనుకో. ఆయన ఆ టైపు. శివకృష్ణ పెట్టుకోండి, ఆయన అడగడు, మళ్ళీ రికమెండ్ చేయడు. ఎవరన్నా వచ్చేసరి ఈ వేషానికి మీకు ఈక్వల్గా శివకృష్ణ పెట్టండి, మనోడే పెట్టుకుని అయితే నాకు కొద్ది శ్రమ తగ్గుద్ది అట్లా. ఆయన తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు, అందరికీ తెలుసు. ఏమో తెలిసేమో మరి. ఎప్పుడు అడిగేవారు కాదు? ఎవరు ఇంతవరకు నన్ను అడగల, అదే ఏ ఆర్టిస్ట్ అడగలేదు. నేను చెప్పుకోవడం తప్ప ఎవరు చెట్టిఆర్ బిల్డింగ్లో ఏబిఎంలో చేస్తున్నాం. ఒంటికి ఆయన 12:45కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 3ంటికి వస్తాడు. నాదేంటంటే నేను 1 o'clock ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపం వస్తుంది. నన్ను ఎవడు వచ్చి రెడీ అని అడగకూడదు. ఐఎమ్ రెడీ, ఎవరు రెడీ అలాగా ఉండాలి. చాలామంది ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ చేయను. ఎలా చేయను, చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా. చేసేసుకుని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అనమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదు అనే టైపు. కరెక్ట్గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ అవ్వండి సార్ అన్నాడు. అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం అంటే ఆయన 2:45 అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి, మేకప్ చేసుకుని టచ్అప్ చేసుకుని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది. ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంత జరుగుతుంటే, తాతనేని రామారావు మాట ఇలా రా అన్న. డైరెక్టర్ని పిలిచాడు. ఏదో విషయం చెప్తున్నాడు. శివకృష్ణ బలివాడయ్యా అన్నాడు. ఏమంటున్నాడు నా గురించి? నా ఒక్కడితో అయితేనే సుఖం అంట, ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు. జోకిది కొంప అంటిపోదండి. అలాగా సార్ నేను అనలేదు సార్. అలాగా నేను అన్నది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆయన 2:15 దాకా రాడు, ఎందుకు తొందర పెడుతున్నావు? నేను 2:40కి అక్కడ పక్కనే కదా, సేమ్ బిల్డింగ్లో మేకప్ రూమ్లో ఉన్నాను. నేను రావడం ఎంతసేపు అని అన్నాను. అన్నమాట ఇది. అదే ఇంక చెప్పాను, మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ సుఖం ఉంటుంది సార్, ఈ సుఖం ఉంటుంది సార్. మధ్యాహ్నం ఒక స్లీప్ కానీ రెస్ట్ ఒక 40 minutes. అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే ఇలాగా కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఇండస్ట్రీ టాక్ బయటకు వెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయి అంటే హీ అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అది ఒకటి అయిపోయింది. సరదాగా ఉండేది ఆయనతో. అబ్బా వెరీ గుడ్, మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు. ఆయన హీరో సినిమా లాక్కుండా ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కదా. డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేసాను చాలా సినిమాలు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడు ఆయన. చాలా సినిమాలు ఆయన విశ్వాసం, ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్కి. నేను ఇస్తాను డబ్బు అని చెప్పి. అసలు లేడండి, ఇంకో హీరో లేడండి ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం. సార్ ఒక చిన్న డౌట్, ప్రభాస్ గారు లాంచింగ్ టైము ఈశ్వర్ మూవీ యాక్చువల్గా ఆయన ఫాదర్గా చేయాలనుకుంటే కృష్ణరాజు గారే చేయొచ్చు, కొడుకు లాంచింగ్ కాబట్టి. బట్ ఏరి కోరి శ్రీకృష్ణ అనే ఆ క్యారెక్టర్ కావాలని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట. కాదండి, ఇది నా ఫ్రెండ్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్. అతను నాకన్నా చిన్నోడన్నా, నాకు చాలా చాలా ఇష్టడు సార్. నాలాగే కొద్దిగా ఓపెన్గా ఉంటాడు అతను. అతను ఎంత గొప్పోడంటే అతను తీసిన సినిమా అన్నిట్లో నేను ఉన్నాను. ఫస్ట్ ధ్రువ నక్షత్రం, తర్వాత ఇంకోటి ఏదో సినిమా, ధ్రువ నక్షత్రం తర్వాత రక్తతిలకం అనుకుంటా, రక్తతిలకం,
తర్వాత ఇంకో ఒక్క సినిమా ఒకటే ఈవి సత్యనారాయణ చెవులో పువ్వు ఏదో పెట్టి తీశాను. అది తప్ప అన్ని సినిమాలు నేను ఉన్నాను. సార్ మంచి స్నేహితుడు నాకు, చాలా వెరీ నైస్ మ్యాన్. అంటే రామానాయుడు గారికి మేనల్డ్ వర్క్స్ అవుతాడు. అవును. ఆ మేనల్డ్ అని చెప్పి అది ఏమి ఉండదు. ఈజ్ ఏ వెరీ వెరీ నైస్ పర్సన్. తర్వాత ఏంటంటే మహాదైవ భక్తుడు, సనాతన ధర్మం అంటే పడి చచ్చిపోతాడు. ఎవరికి తెలియదు అశోక్ కుమార్ గురించి. సార్ చాలా ఇది ఈశ్వరికి మళ్ళీ నేనే మా శివకృష్ణ పెట్టుకున్నాను. అలా వచ్చింది నాకు. ఓకే. అతను ఆ వేషం రావడానికి నాకు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అశోక్ కుమార్. సార్ ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన ప్రభాస్ వేరు, ఇప్పుడు మనందరం చూస్తున్న ప్రభాస్ వేరు. బాగా ఎదిగాడు కదా సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా, అది నేను విన్నాను. చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. అది మాత్రం అందరూ చెప్తున్నారు, ఒకళ్ళు కాదు కదా, అందరూ చెప్తున్నారు. ఆ రోజు సెట్లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ తర్వాత మొన్న ఎక్కడేదో కలిశాను. గగవా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా. మీరే అని చెప్పి గవబా వ్యాన్ నుంచి దిగాడు. ఏంటి ఇలాగ వచ్చారేంటి అన్నాడు. లేదు నన్ను ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావని చెప్పి నేను ఇలా కనపడేది అన్నా. లేదు అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా, అతను భోజనాల దగ్గర కానీ అతని దగ్గర కానీ ట్రీట్మెంట్ కానీ ఆ మర్యాద కానీ అదే అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. అదేనండి, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. ఎందుకు ప్రభాస్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండదు, ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. దాని రిప్లైగా ఇస్ ప్రభాస్.